మనము అన్నిటికీ ఎగిరెగిరి పడము. వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, పస ఉండదు, ఏముండదు, నవ్వుకోవడమే. బైబిల్లో దేవుడు కూడా కొన్ని కొన్ని విషయాలు నవ్వుతుంటాడు. ఒక నవ్వు చూద్దాం. 2వ కీర్తన రండి. పాట తెలుసు కదా, అల్లరి ఏల. మొదటి వచనం నుంచి చూద్దాం. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు. అల్లరట ఎవరి మీద అనుకుంటున్నారు? దేవుని మీదను ఆయన ప్రజల మీదను. జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. ఏం మాట్లాడుకుంటున్నారు అందరు కలిసి? మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును నెక్స్ట్ ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఈ రోజు కూడా జరుగుతున్నది అదే. తండ్రి అయిన దేవునికి విరోధంగా కొంతమంది, యేసు ప్రభుకు విరోధంగా కొంతమంది, పరిశుద్ధాత్మనికి కొంత వ్యతిరేకంగా మరికొంతమంది, ఆ ముగ్గురి పక్షాన మాట్లాడే వారికి విరోధంగా అనేక మంది కలిసికట్టుగా ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఏకీభవించి ఆలోచన అంటే అందరి టార్గెట్ ఒకటే. తండ్రిని గణపరిస్తే ఒకడికి బాధ, కుమారుని గణపరిస్తే మరొకడికి బాధ, పరిశుద్ధాత్మని గణపరిస్తే మరొకడికి బాధ. వీళ్ళందరూ ఏకీభవించి సోషల్ మీడియాలో చూడండి, మనం తండ్రిని గణపరిస్తే ఒకరికి మండిపోతోంది, కుమారుని గణపరిస్తే ఇంకొక బ్యాచ్కి మండుతోంది, పరిశుద్ధాత్ముని గణపరిస్తే అసలు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడని మన మీదికి వస్తున్నారు అందరు కలిసి ఏకీభవించి. అల్లరి. దానికి దేవుని స్పందన చూడండి కింద. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. వాళ్ళంతగా అల్లరి చేస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. ఆ నవ్వులు అర్థం ఏమిటి? పిచ్చోళ్ళు మీరు, పిచ్చోళ్ళు. నేను చిన్నప్పుడు ఒక కథ చదివాను. ఒకడు గోతి కింద ఒక చిన్న గోతులో నీళ్లు ఉన్నాయట. త్రవ్వుతున్నాడు, నీళ్లున్న చిన్న గోతి. ఆయాసపడుతున్నాడు. ఇంతకు ఏం తవ్వుతున్నాడని ఆ శబ్దం విని అక్కడున్న ఆయన ఇక్కడున్న ఆయన ఒక అరగంటకు ఒక గంటకు అందరూ వచ్చారు, తవ్వుతూనే ఉన్నాడు. ఏముందా అని అందరూ చూస్తున్నారు, ఈయన చూస్తున్నారు. ఎందుకు తవ్వుతున్నాడు అర్థం కావట్లేదు ఎవరికి. ఎందుకు తవ్వుతున్నావు అంటే ఆ లోపల ఉంది దాన్ని పట్టుకోవాలి. ఇంతకేముంది అని అడిగితే నీళ్లు ఉన్నాయి, ఆ నీటిలో ఆకాశంలోని చంద్రుని బొమ్మ ఉంది. అక్కడ రిఫ్లెక్షన్, ప్రతిబింబం. ఇప్పుడు తవ్వేటోడు ఏం చేస్తున్నాడు చెప్పనా? చంద్రుడు ఇక్కడ ఉన్నాడు అనుకొని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, అక్కడున్నాడు. అది డూప్లికేట్. అది ఎప్పటికి పట్టుకోవాలి? పిచ్చోడు కాదు. వ్యర్థ ప్రయాస. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఈరోజు ఒక మాట అంటున్నాను, త్రిత్వ దైవ పక్షాన నేను చేస్తున్నది అదే, నా వెనకలున్న వాళ్ళందరూ చేస్తున్నది అదే. ఈ అల్లరి చేసేటోళ్ళందరిని చూసి నవ్వుచున్నాం, అపహసించుచున్నాం. ఇది ఇప్పుడు చెప్పింది కాదు. కొలస్సీ పత్రిక చెప్పేటప్పుడే చెప్పాను. ఈ దేవునికి, ఆయన దేవత్వానికి, త్రిత్వ దేవత్వానికి మీరు వ్యతిరేకంగా నిలబడితే, ముఖ్యంగా నేను మాట్లాడింది అప్పుడు యేసు ప్రభు గురించి కనుక, క్రీస్తు దేవత్వం గురించి కానీ, క్రీస్తు నిత్యత్వం గురించి కానీ, క్రీస్తు సంపూర్ణత్వం గురించి కానీ మీరు ఏకీభవించక, అంగీకరించక, దానికి ఎదురు నిలబడితే నవ్వులు పాలు కాక తప్పదు. నేను ప్రవక్తను కాదు, కానీ అది ప్రవచనమే. అది నెరవేరింది, నెరవేరుతూనే ఉంది.
ఎప్పటికైనా నెరవేరుతూనే ఉంటుంది. కారణం, మునికోలలకు ఎదురు తన్నుట మీ వల్ల కాదు. అపోస్తలుల కార్యములు. హేమాహేమిలు ట్రై చేసి రిటైర్ అయిపోయారు. అది హిస్టరీ. మీకు ఇది మిస్టరీ. అర్థం కావట్లా. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 14వ వచనం. మేమందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తన్నుట మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం అన్నాడు. ఎవరు ప్రభువా అని అడిగితే, నీవు హింసించుచున్న యేసు. అర్థమైంది అనుకుంటాను అందరికీ. వాళ్ళు అంతగా అల్లరి చేస్తున్నారు, మీరెందుకు స్పందించట్లేదని కొంతమంది అడుగుతున్నారు. అన్నిటికీ స్పందించం. ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందించాలో అలానే స్పందిస్తాం. కొన్ని మాటలను చూసి నవ్వుకోవడమే. సత్యము పర్వతము లాంటిది. ఆ పర్వతాన్ని ఢీ కొట్టి ఆ పర్వతాన్ని కూల్చేస్తానని ఏ బలమైన జంతువు అనుకోకూడదు. తన బలాన్ని చూసి నువ్వు బలమైన జంతువు అయి ఉండొచ్చు, పర్వతం వేరు. ట్రై చేయకు, కష్టం. ఆ పర్వతము పేరే సత్యము. ఆ సత్యం ఏమిటి అని అడిగితే, తండ్రి అయిన దేవుని దేవత్వము, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వము, నెక్స్ట్ పరిశుద్ధాత్ముని దేవత్వం, నిత్యత్వము, సంపూర్ణత్వం.